మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని దుండిగల్లో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా కార్మికులు వాపోయారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విధులు మానేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ రోజు 17వ తారీఖు వచ్చినా గానీ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు లోపు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 17 తారీఖైనా దుండిగల్ మున్సిపాలిటీలో జీతాలు రాలేదు. జీతాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఇంట్లో అద్దెలు కట్టలేక, పొదుపు గ్రూపులు కట్టలేక, వాళ్ళు ఈఎంఐలు చిన్న అప్పులు కట్టుకోలేక, నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళ జీతాలను వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీతాలు లేకుండా వీళ్ళు బతకడం చాలా కష్టం. చాలా మంది కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంటి ఓనర్లందరూ కూడా మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒక పక్కన చూస్తే ధరలు పెరిగిపోయినాయి. వీళ్ళు కొనుక్కుందామన్నా కానీ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతమైన ఎండలతోటి కష్టం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు, దుమ్ము ధూళి మురికిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే ఈ గవర్నమెంట్ ఉండేందుకు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏనాడు కూడా ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాలేదు. ఎప్పుడైనా 5వ తారీఖు లోపించేటువంటి జీతాలు 17వ తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఈ రోజు 17వ తారీఖు వచ్చినా గానీ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల 1వ